సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం భారతీ తీర్థ పర్యంతం వందే గురు పరంపరం భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పరమారూఢం భారతీ తీర్థం ఆశ్రయం విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విద్యుశేఖర భారతిం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతే నమః. శ్రీరామాయణం. ఈ శ్రీరామాయణము ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా ఇంకా 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 వినాలని అనిపిస్తుంది, ఇంకా 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 చదవాలనిపిస్తుంది. ఎందుకని ఇందులో ఇంత గొప్పతనం ఉంది? రామాయణం నిన్న మొన్న జరిగింది కాదు. కురుక్షేత్ర సంగ్రామం జరిగే 5000 సంవత్సరాలు అంటున్నారు. అంటే అది ద్వాపరయుగం ఆఖరులో జరిగిందంటారు. మరి ద్వాపరయుగంకు ముందర త్రేతాయుగంలో జరిగిన రామాయణ గాథ ఎందుకని మనం ఇంతగా వింటున్నాం? ఏముంది రామాయణంలో ఆ గొప్పతనం? అసలు రామాయణం ఏంటిది? శ్రీరామాయణము అంటాము. శ్రీరామ ప్లస్ ఆయనము. సంస్కృతంలో ఆయనం అంటే ప్రయాణం, అంటే రామచంద్రుడి ప్రయాణం. రామచంద్రుడి ప్రయాణము ఏంటిది? ఆ రామచంద్రుడి ప్రయాణం, రామచంద్రుడి ప్రయాణం అంటే అందరూ ప్రయాణం చేస్తారు కదా. మరి ఆ రామచంద్రుడి ప్రయాణంలో ఉన్న గొప్పతనం ఏంటిది? రామచంద్రుడి యొక్క ప్రయాణంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి వాళ్ళు అడుగులు వేస్తారు. ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి 2 అడుగులతోటే మొదలవుతుంది. ఒక అడుగు వేస్తాడు, తర్వాత ఇంకో అడుగు వేసేదే ప్రయాణం. రామచంద్రుడి ప్రయాణంలో కూడా రామచంద్రుడు కూడా 2 అడుగులతోటే మొదలైన ప్రయాణం ఏంటిదంటే రాముడి ఒక అడుగు ధర్మమైతే ఒక అడుగు సత్యం. ఈ 2 ఉన్నది కనుకనే ఇన్ని యుగాలైన రామాయణాన్ని మనం ఇంకా ఇంకా కీర్తిస్తున్నాము, రామాయణాన్ని వింటున్నాము. ఏంటిది రామాయణంలో ఉన్న గొప్పతనం అంటే మనము శ్రీరామచంద్రమూర్తి శ్రీ మహావిష్ణు అవతారంగా మనం ఎప్పుడు రామాయణం చదవకూడదు, రామాయణం వినకూడదు. రాముడు నరుడు, మానవుడుగా జన్మించాడు. మనం నిజమే కావచ్చు, రావణాసురుణ్ణి చంపడానికి శ్రీ మహావిష్ణు అవతారం ఎత్తుంటాడు. కానీ రామచంద్రమూర్తి ఎక్కడ కూడా నేను దేవుణ్ణి అనలేదు. యుద్ధకాండ ఆఖరిలో చతుర్ముఖ బ్రహ్మ వచ్చి కూడా, స్వామి నువ్వు లక్ష్మీనారాయణుడివి, నువ్వు కళ్ళు తెరిస్తే వెలుతురు, కళ్ళు మూస్తే చీకటి అంటే కూడా నేను నరుడిని, దశరథ మహారాజు కుమారుణ్ణి, నన్ను ఇలాగే ఉండనియండి అన్నాడు. ఎందుకనంటే ఒక రావణాసురుణ్ణి చంపడానికే శ్రీ మహావిష్ణు అవతారం ఎత్తితే రావణాసురుణ్ణి చంపిన వెంటనే అవతార పరిసమాప్తి చేయొచ్చు కదా. నరసింహస్వామి అవతారం ఎత్తాడు. హిరణ్యకశ్యుణ్ణి చంపిన తర్వాత మళ్ళీ మనకు నరసింహస్వామి కనబడాడు. మరి రామచంద్రమూర్తి ఆ తర్వాత రావణాసురుడి వధ అయిన తర్వాత 11,000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించి మనకు ఒక మానవుడు ఎలా ఉండాలి, ఒక నరుడుగా పుట్టినప్పుడు మన ధర్మం ఏంటిదని చెప్పి మనకు రామచంద్రమూర్తి నేర్పించాడు. ఏంటి రామచంద్రమూర్తిలో గొప్పతనం? మనకు అనుకుంటే రామచంద్రమూర్తి కష్టపడ్డట్టుగా అసలు ఈ భూమిలో ఏ యుగంలో కూడా ఎవ్వరు కూడా అంత కష్టపడలేదేమో. ఒకసారి మనము రామాయణాన్ని మనలో మననం చేసుకుంటే మనకు తెలుస్తుంది రామచంద్రమూర్తి ఎంత కష్టపడ్డాడని. తాను పుట్టిన తర్వాత 12-13 సంవత్సరాల వరకు ఒక యువరాజుగా, బాలుడుగా ఆడుతూ పాడుతూ పెరిగాడేమో. ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి వచ్చి తను యాగ సంరక్షణ కొరకు రామచంద్రమూర్తిని తీసుకపోతే తన గురుగారితో పాటు నడుస్తూ వెళ్ళాడు. ఒక చక్రవర్తి కుమారుడిగా రథాలలో, గుర్రాలపైన వెళ్ళలేదు. మరి కష్టపడ్డాడా లేదా? యాగ సంరక్షణ అయిపోయింది. సీతమ్మ వారిని వివాహం చేసుకొని వచ్చిన తర్వాత తాను 12 సంవత్సరాలు అయోధ్యలో తాను ఏమాత్రం సుఖంగా ఉన్నాడో తెలియదు. తను పట్టాభిషేకం అనగానే అరణ్యవాసం అని తల్లి కైకేయి అంటే తండ్రి యొక్క మాటను కాపాడడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు. వనవాసం అయిపోయే సమయంలో, ఇంకా ఆఖరికి వనవాసం అయిపోతుంది, తిరిగి అయోధ్యకు వెళ్ళాలి అనుకున్న సమయంలో రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకపోతే తాను సీతమ్మ వారి కొరకు ఎంత కష్టపడ్డాడు. ఎక్కడో లంకలో ఉన్నారా సీతమ్మ వారిని వెతకడానికి ఎన్ని కష్టపడ్డాడు. అప్పుడు రామచంద్రమూర్తికి అసలు ఒక 4 అడుగుల దూరంలో ఏముందో కనబడేది కాదంట. ఎందుకంటే కళ్ళల్లో ఎప్పుడు నీరుండేదంట. అంత కష్టపడ్డాడేనా స్వామి? ఆ తర్వాత రావణాసురుణ్ణి సంహరించి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకొని సుఖపడాలి అనే సమయంలో ఎవరో ఒకరు సీతమ్మ వారి మీద నింద వేస్తే రాజధర్మం కొరకు మళ్ళీ సీతమ్మ వారిని అడవికి పంపించి
ఏడుస్తూ ఏడుస్తూనే ఆ రామాయణం అంతా కూడా అవతార పరిసమాప్తి చేశాడే. మరి ఏంటి ఆ రాముడు, ఇన్ని కష్టాలున్న రాముడిని మనం ఆదర్శ పురుషుడుగా ఎందుకు తీసుకుంటాం? అంతెందుకు, ఇన్ని యుగాలైన తర్వాత కూడా ఈరోజు ఈ భారత భూమిలో ఏ ఒక్క గర్భిణితో ఉన్న స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు ఎలాంటి కొడుకు కావాలంటే, ఇన్ని కష్టాలు పడ్డ రామచంద్రమూర్తి లాంటి కొడుకు కావాలంటుంది, కానీ నాకు కృష్ణుడు లాంటి కొడుకు కావాలని అన్నది ఏ తల్లి కూడా. ఎందుకని? ఏ స్త్రీని మనం అడిగినా కానీ నీకు ఎలాంటి భర్త కావాలంటే నాకు రాముడు లాంటి భర్త కావాలని అంటుంది, కానీ ఇంకొక మాట ఎందుకన్నారు? అంతెందుకండి, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇప్పటికి మనకు స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాలు అయిందంట. ప్రతి నాయకుడు కూడా ప్రతి ఎలక్షన్ల ముందర ఏం చెప్తాడంటే, నేను రామరాజ్యమే తెస్తానంటాడు, కానీ కృష్ణదేవరాజ్యమో లేకపోతే చంద్రగుప్త మౌర్య రాజ్యమో అశోక చక్రవర్తి రాజ్యమో తెస్తానని అన్నాడు. ఎందుకని? అదే రాముడి లోపల ఉన్న గొప్పతనం. రామావతారం, శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తి తాను ఒక కొడుకుగా ఎలా ఉండాలో నేర్పించాడు, ఒక తండ్రిగా ఎలా ఉండాలో చూపెట్టాడు, ఒక స్నేహితుడిగా ఎలా ఉండాలో చెప్పాడు, ఒక భర్తగా ఎలా ఉండాలో చెప్పాడు, ఒక రాజుగా ఎలా ఉండాలో చెప్పాడు. అదే రాముడి యొక్క గొప్పతనం. ఇంతకు రామాయణం ఏంటిదంటే అది ఒక వ్యక్తి ధర్మము. ఒక వ్యక్తి ఎలాంటి ధర్మంలో ఉండాలంటాడు, అది ఒక కుటుంబ ధర్మము. కుటుంబంలో ఆ వ్యక్తి ఎలా ఉండాలంటాడు, అది ఒక సంఘ ధర్మము. ఆ సంఘంలో మనము సంఘం ఎలా ఉండాలి, ఈ సంఘం యొక్క ధర్మం ఏంటిదని నిరూపించింది రామాయణం. రామాయణం ఈ రోజు కూడా మనం వింటుంటే ఎలా ఉంటుందంటే, ఒక తల్లి తన ఒడిలో బిడ్డను పెట్టుకొని కథ చెప్పినట్టుగా ఉంటుందంట. ఒక క్లాస్ రూమ్లో ఒక మాస్టర్ పిల్లలకు పాఠం చెప్తున్నట్టుగా ఉంటుందంట. ఒక న్యాయవాది కోర్టులో వాదిస్తున్నట్టుగా ఉంటుందంట. ఒక వైద్యుడు తన రోగికి తన వైద్యం చేస్తున్నట్టుగా ఉంటుంది రామాయణం. రామాయణం యొక్క గొప్పతనము ఎంత అంటే ఇప్పటికి ఎందరో మహానుభావులు రామాయణం చెప్పారు. రామాయణం తిరిగి తిరిగి రాస్తున్నారు, అయినా తృప్తి లేదు. రాసిన తర్వాత రామాయణం అయిపోగానే అయ్యో అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. రామాయణం వినడం అయిపోగానే రామాయణం అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. రామాయణంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, రామాయణం ఒక అద్దం లాంటిది. దర్పణం అంటారు కదా, మనం ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత తల దూచుకోవడానికి అద్దంలో వెళ్తాం, అద్దంలో మనల్ని మనం చూసుకుంటాం. రామాయణం చదువుతుంటే కూడా అదొక దర్పణం లాగా ఉండి అందులో మనల్ని మనం చూసుకుంటుంటాం. ఎక్కడో మనం రాముడిలాగా ప్రవర్తిస్తున్నామా, ఎక్కడో లక్ష్మణుడిలాగా ప్రవర్తిస్తున్నామా, ఎక్కడో సీతమ్మ వారిలాగా ప్రవర్తిస్తున్నామా, లేకుంటే ఎక్కడో మందరలాగా ప్రవర్తిస్తున్నామా అని కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈర్ష్య అసూయలతో ఉన్న ఈ మనసు మందరలాగా ప్రవర్తిస్తుందా అని తెలుస్తుంది. లేదా ఎక్కడో వాలిలాగా ప్రవర్తిస్తున్నామా పరస్త్రీని చూసేటప్పటికి, ఎక్కడో మనము రావణాసురుడిలాగా ప్రవర్తిస్తున్నామా అని చెప్పి మనకు తెలుస్తుంది. అందుగురించి రామాయణం చదవడము, రామాయణం వినడము ఎదుటి వాళ్ళ కొరకు కాదు. రామాయణం వినడం, రామాయణం చదవడం మన కొరకే, మనం బాగుపడడానికే. అందుకే ఒక చిన్న కథ ఉంది ఈ రామాయణం గురించి. ఊర్లో ఒక పెద్ద గజదొంగ ఉండేవాడంట. ఆ గజదొంగ ఆ చుట్టుపక్కల 40-50 గ్రామాలకు అతని పేరు చెప్తేనే హడలంట. అలాంటి గజదొంగ తన కొడుకు పెద్దగా అవుతుంటే అతనికి తర్ఫీదిస్తున్నాడు, దొంగతనం ఎలా చేయాలని చెప్తూ ఏం చెప్తాడంటే, పలానా మనం ఇన్ని గ్రామాలను దోచుకుంటాము, ఈ గ్రామాలలో పలానా రామాపురం అనే గ్రామం ఉంది, అక్కడ సాయంకాలం నువ్వు 7 నుంచి 9 వరకు ఎప్పుడు కూడా నువ్వు ఆ గ్రామంలోకి నువ్వు వెళ్ళకూడదని కొడుకు చెప్తాడు. అయితే మానవ సహజం ఎలాంటిదంటే, ఏది చేయకూడదంటే అదే చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం కనుక ఆ కొడుకు మా నాన్న ఎందుకు చెప్పాడు, సరే వెళ్ళకూడదు అనుకుంటాడు. ఓ 4 రోజులు వెళ్ళాడు, 5వ రోజు అసలు ఎందుకు వెళ్ళకూడదు అన్నాడని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళేటప్పటికే రామాపురం అనే గ్రామంలో రామాలయం ఉందంట. అక్కడ ప్రతిరోజు సాయంకాలం ఒక మహానుభావుడు 7 నుంచి రాత్రి 9 గంటల వరకు రామాయణం పారాయణం చెప్పేవాడంట, ప్రవచనం చేసేవాడంట. ఈ కొడుకు ఏమైందో అంటే, ఆ ప్రవచనం వింటూ ఒక నెల రోజులు అయిన తర్వాత తండ్రి దగ్గరకు వచ్చి అన్నాడంట, తండ్రి నేను ఇంకా దొంగతనాలు చేయను, మానేస్తానంటాడంట. అనేటప్పటికీ ఈ తండ్రికి అర్థమైంది ఈ కొడుకు ఆ రామాపురం అనే గ్రామంలోకి పోయాడని. అయినా కానీ కొడుకుని అడుగుతాడు, ఎందుకని నువ్వు దొంగతనాలు మానేస్తావంటే, తండ్రి మీరు నన్ను ఆ రామాపురం అనే గ్రామానికి వెళ్ళకూడదని చెప్పారు, కానీ నేను వెళ్ళాను, అక్కడ శ్రీరామాయణం చెప్తున్నారు. ఆ శ్రీరామాయణం వింటుంటే నాకు అనిపించింది, ఒక చక్రవర్తి కొడుకు
తనకు అన్నీ ఉంటే కూడా ధర్మం కొరకు అన్ని కష్టాలు పడ్డాడే. మనము మన 2 పూటల ఈ భోజనం కొరకు మనం దొంగతనాలు చేయాలా తండ్రి అని చెప్పి తండ్రిని ప్రశ్నించేటప్పటికి తండ్రికి తెలుసు రామాయణం వింటే మారిపోతారని చెప్పేసి, అందు గురించే వద్దన్నాడు. అంటే రామాయణం మనం వింటుంటే మనలో మార్పు వస్తుంది. మార్పు ఎందుకు వస్తుందంటే మనము మానవులుగా అవుతాము. అదేంటండి, మనం మానవులుగానే ఉన్నాం కదా అని మనకు ఒక సంశయం వస్తుంది. ఏంటి ఇలా చెప్తున్నారు, మనం మనిషి రూపంలోనే ఉన్నాము, ఇంకా మళ్ళీ మనం మనిషి కావడం ఏంటిది, మానవుడు కావడం ఏంటంటే అసలు మనం మనిషి రూపంలో ఉన్న మానవులం కాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు తీసుకుంటే కృతాయుగంలోనంట మనకు పెద్దలు చెప్తారు, ఒక పులి ఒక మేక నది దగ్గరికి వెళ్ళి పక్కనే అవి దాహం తీర్చుకునేవంట. అవి పరస్పర శత్రు జంతువులు. ఇప్పుడు ఒక పులి ముందరకు మేకను పంపిస్తే ఏం చేస్తుంది, ఆ పులి ఒక పంజా వేసి ఆ పులిని మేకను తినేస్తుంది. కానీ అప్పుడు అవి పక్కన నీళ్లు దాహం తీర్చుకుంటూ కూడా ఒకరినొకరు హాని చేసుకునే కావంట. ఆ విధంగా ఉండేదంట ఆ యుగం. మళ్ళీ తన తర్వాత యుగం త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికి ఒక ప్రాంతంలో మంచి వాళ్ళు ఉంటే ఒక ప్రాంతంలో రాక్షస మనస్తత్వంతో ఉండే వాళ్ళంట. అంటే అయోధ్య అనే ప్రాంతంలో రామచంద్రమూర్తి లాంటి వాళ్ళు ఉంటే, ఎక్కడో సముద్రం అవతల ఒక దివిలో రావణాసురుడు లాంటి రాక్షస మనస్తత్వంతో ఉండేవాళ్ళు ఉండేవాళ్ళంట. అదే ద్వాపరయుగంకి వచ్చేటప్పటికి ఒక కుటుంబంలోనే ఒక రాక్షస మనస్తత్వము ఒక మానవ మనస్తత్వంతో ఉండేవాళ్ళంట. కృష్ణుడున్న దగ్గరనే శిశుపాలుడున్నాడు, కంసుడున్నాడు. ధర్మరాజు ఉన్న దగ్గరనే దుర్యోధనుడున్నాడు, దుశ్శాసనుడున్నాడు. మరి కలియుగంలోకి వచ్చేటప్పటికి బ్రహ్మదేవుడిది ఒక వరం ఉందంట. రాక్షస మనస్తత్వంతో ఉంటారు కానీ రాక్షసుల్లాగా కనపడరంట. అది ఒక మన బిహేవియర్ వల్లనే కనపడతామంట. బ్రహ్మదేవుడు మనకు ఆ కాలంలో రాక్షసులు అంటే ఇలా బయటికి దంతాలు వచ్చి తలపైన కొమ్ములుండి ఆ ఆకారం చూస్తేనే భయపట్టే వాళ్ళమంట. కానీ ఇప్పుడు మన లోపల రాక్షసుడు ఉన్నాడు. 99% ఉందా, 100% ఉందా, 90% ఉందా అంటే మనల్ని మనం ప్రశ్నించుకుంటేనే మనం తెలుస్తుంది మన లోపల మానవత్వం ఎంత ఉంది, రాక్షసత్వం ఎంత ఉందని. ఏంటండి ఎలా ఉంది రాక్షసత్వం అని మనం అనుకోవచ్చు. ఆ రాక్షసత్వం ఎలా ఉందని చెప్పడానికి ఈరోజు ఎంతమంది పిల్లలు తన తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు, ఎంతమంది ధర్మంతో నడుస్తున్నారు. రావణాసురుడు లాంటి మనస్తత్వం ఉంది కనుకనే మనం ఎన్ని అరాచకాలు చూస్తున్నాము. చిన్న పిల్లల్ని కూడా బలాత్కారం చేసే వ్యక్తులను చూస్తున్నాము. తండ్రులు తన కొరకు పిల్లల్ని అమ్ముకునే మనస్తత్వం చూస్తున్నాము. సోదరుడు తన ఆస్తి కొరకు, ఆస్తి అంటే ఎంత, ఒక గజం ఆస్తి కొరకు కూడా తన అన్నను చంపడానికి, తమ్ముడిని చంపడానికి అన్న ప్రవర్తిస్తున్నాడు. ఇవన్నీ రాక్షసత్వం కాదా? అందుగురించి పెద్దలు ఏమంటారంటే, ఈ రామాయణం చదవడం వల్ల మనల్ని మనం బాగుపరుచుకుంటాం. ఇప్పుడు నేను రామాయణం చెప్తున్నానంటే నలుగురు కొరకు కాదు, నన్ను నేను బాగుపరుచుకోవడానికి, నాలో ఇంకా ఎన్ని తప్పులు ఉన్నాయో ఈ తప్పులను సరిదిద్దుకోవడానికే రామాయణాన్ని చదువుతాము, రామాయణాన్ని వింటాము. అందుగురించి ఈ రామాయణాన్ని మనకు అందించిన వాల్మీకి మహర్షికి మనం సదా కృతజ్ఞులై ఉండాలి. ఎందుకంటే వాల్మీకి మహర్షి మనకు రామాయణాన్ని అందించకపోతే అసలు మనకు రామాయణమే తెలిసేది కాదు. రామనామంలో ఉన్న గొప్పతనం ఎంత అంటే అసలు రాముడు ఎవరో తెలియకుండా వాల్మీకి మహర్షి రామనామాన్ని కీర్తిస్తూ పోయాడు. అలాగే శబరికి రాముడు ఎవరో తెలియదు, రాముడు వచ్చే వరకు తెలియదు, రాముడిని చూడలే, కానీ రామనామంతో తను అంతగా ఇన్ని యుగాలైనా మనల్ని మనం గుర్తుపెట్టుకునేటట్టుగా ఉంది. అంతెందుకు మనకు 170 సంవత్సరాల క్రితం సమాధి అయిన నిర్జ్ఞానమైన త్యాగరాజ మహాస్వామిని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే తెలుస్తుంది. త్యాగరాజస్వామిలో ఉన్న గొప్పతనం ఏంటిది? త్యాగరాజస్వామి ఉన్న సమయంలో ఈ భూమిని ఏలిన ఎందరో చక్రవర్తులు ఉన్నారు, ఎందరో రాజులు ఉన్నారు. వాళ్ళ పేర్లన్నీ మనకు తెలియదు. ఒక త్యాగరాజస్వామిని మనం ఎందుకు కీర్తిస్తున్నామంటే 96 కోట్ల సార్లు తను రామనామ జపం చేశాడు, రాముణ్ణి కీర్తించాడు కనుక ఇన్ని సంవత్సరాలైనా కానీ వారిని మనం తిరిగి ప్రతి జనవరి నెలలో త్యాగరాజ ఉత్సవాలు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఒక రామనామమే. ఆ రాముణ్ణి కీర్తిస్తే మనం అన్నిటికన్నా నేర్చుకునేది ఏంటంటే ధర్మం ఏంటిది, ఆ ధర్మంలో ఎలా ఉండాలనేది మనకు తెలుస్తుంది. అసలు ధర్మము ఎందుకండి అన్న ఒక ప్రశ్న కూడా వస్తుంది. ప్రపంచమంతా చూస్తున్నాము, అధర్మంగా ఉన్నారు, సుఖపడుతున్నారు అనుకుంటాం. కానీ నిజమే సుఖపడుతున్నారు. త్యాగరాజస్వామి తను ఉదయానికి రాత్రికి కూడా భోజనానికి కష్టపడ్డ రోజులున్నాయి. కానీ మరి త్యాగరాజస్వామిని ఇంకా మనం గుర్తుపెట్టుకోవడానికి కారణం ఏంటంటే తాను కూడా రామచంద్రమూర్తి మాదిరిగా ధర్మంలోనే ఉన్నాడు. కానీ ఈ కీర్తనలన్నీ ఏ రాజుపైనను రాసి డబ్బు సంపాదించుకోవాలనుకోలేదు. అదేవిధంగా రాముణ్ణి మనం కీర్తించడం వల్ల ధర్మం అనేదే మనకు ఒక బాట నేర్పిస్తుంది. దానివల్ల మనకి ఏమొస్తుందంటే రామాయణం చదవడం వల్ల నాలాగా ఉండి మీరు నశించకండి అని చెప్పి రావణాసురుడు చెప్తే నాలాగా ఉండి మీరు యుగాలు
జీవించండి అని చెప్పి రాముడు అంటున్నాడు. ఇలాంటి రామాయణాన్ని మనకిచ్చిన వాల్మీకి మహర్షికి మనం సర్వదా కృతజ్ఞులై ఉండాలంటారు. అందుగురించి వారిని ఏమంటారంటే కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆర్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి మహర్షి ఒక కోకిల మాదిరిగా రామ 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 అన్నాడంట. ఆ రామనామమే మన గొప్ప గొప్ప వరం. అసలు రామ అనే ఈ 2 అక్షరాలు ఏంటంటే మనకు విష్ణు సహస్రనామంలో కూడా పార్వతీదేవి ఎప్పుడైతే అడుగుతుందో శివుడిని, స్వామి ఈ విష్ణు సహస్రనామము పండితులే చదవగలుగుతారు కానీ నాలాంటి పామరులు ఎలా చదవగలుగుతారు అంటారు. అంటే పార్వతీదేవి కూడా తనకు విష్ణు సహస్రనామం చదవడానికి అంత శక్తి ఉందో లేదో అనుకుంటుందంట. అప్పుడు శివుడు ఏమంటాడంటే అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు దేవి, 3 సార్లు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని 3 సార్లు అంటే సరిపోతుందంటారంట. ఏంటిది ఆ రామనామంలో ఉన్న గొప్పతనం అంటే రా అనేటప్పటికీ మన పెదవులు విచ్చుకుంటాయి, మన లోపల ఉన్న పాపాలన్నీ బయటికి పోతుంది. అమ్మా అనేటప్పటికీ మన పెదవులు మూసుకుంటాయి గనక బయట ఉన్న పాపాలు లోపలికి పోవు గనక రామా అని ఆఖరి క్షణాన ఎవరన్నా రామ అంటే ఇంకా వాళ్ళకు ఇంకా మోక్షమే అని చెప్పేసి శివుడు పార్వతీదేవికి చెప్తాడు. అందుగురించే పెద్దలు ఏం చెప్తారంటే కాశీలో ఎవరైనా ప్రాణం వదిలితే ఆ వదిలే సమయంలో పార్వతీదేవి తొడపైన తలబెట్టి ఉంటామంట. పక్కన గణపతి సుబ్రహ్మణ్య స్వామి మనము ఆ క్షణాన బాధపడుతుంటే బాధపడకుండా ఇలా గాలి వీస్తుంటారంట. అప్పుడే శివుడు ఈ ప్రాణం పోయే వ్యక్తిలో ఆ చెవుల్లో చెప్తాడంట రామతారక మంత్రం. అందుగురించి ఆ రామతారక మంత్రం వింటే, రామతారక మంత్రం కీర్తిస్తే మనకి ఇంకా మోక్షమే, మళ్ళీ జన్మ లేదు. ఎందుకు జన్మ లేదంటే ఈ జన్మ ఎత్తి ఎన్ని కష్టాలు పడుతున్నాం, తల్లి కడుపులో మనం ఎన్ని కష్టాలు పడుతున్నాం, 9 మాసాలు ఆ చీకట్లో ఉంటున్నాము. ఇది నిరూపించడానికే ఈ కష్టం మీరు పడకండి అని చెప్పడానికే రామచంద్రమూర్తి కూడా ఆ త్రేతాయుగంలో తల్లి కడుపులో 12 నెలలు ఉండేవాళ్ళంట. కౌసల్యాదేవి కడుపులో 12 నెలలు ఉన్నాడు. మనం ఎలా నరకం అనుభవించామో తల్లి కడుపులో ఉండడం నరకమే. ఎందుకంటే శరీరానికి ఈ చర్మం ఉండదు, మన తల్లి తినే కారము ఆ చర్మంకు తగులుతుంది. మూత్ర దాంట్లో మనం ఉంటాము, అది నరకమే. ఆ మంట భరించలేము. రామచంద్రమూర్తి ఒక నరుడుగా పుట్టి అసలు ప్రతి ఒక్క నరుడు ఎన్ని కష్టాలు పడతాడో అన్నిటికీ 1000 వంతుల కష్టాలు పడ్డాడు రామచంద్రమూర్తి. మనం పడే కష్టాలు చాలా తక్కువ. మనం ఎంతసేపు కూడా మన కష్టం అనేటప్పటికీ డబ్బులోనే మనం ఆ డబ్బు అనే చక్రంలో తిరిగిపోతున్నాం. కానీ డబ్బు ఒకటే మనకు సుఖం ఇస్తుందని కాదు. డబ్బున్న వాళ్ళందరూ సుఖపడుతుర్రా అంటే ఆ ప్రశ్నకు జవాబు డబ్బున్న వాళ్ళే చెప్పాల్సింది. డబ్బు ఒకటే కాదు, ధర్మంలో ఉండాలి. ఈ కలియుగంలో ప్రతి వ్యక్తి అధర్మంగా ప్రవర్తించేది 2 ఒకటి డబ్బు కొరకు, ఒకటి పరస్త్రీ కావచ్చు, పరపురుషుడి వ్యామోహం కావచ్చు. అంటే రావణాసురుడు లాంటిది పరస్త్రీ వ్యామోహంగా ఉండొచ్చు, లేక పరపురుష వ్యామోహం లాంటిది. రావణాసురుడు బుద్ధున్న వాళ్ళు అధర్మంలో పోతున్నారు, ఈ డబ్బు కొరకు అధర్మంలో పోతున్నారు. అదే రామచంద్రమూర్తి అయోధ్య చక్రవర్తి రేపు నీకు పట్టాభిషేకం అని తండ్రి చెప్తే సంతోషించలేదు, ఉదయం రామ నువ్వు అడవిలోకి వెళ్ళాలంటే దుఃఖపడలేదు. ఆ విధంగా ఒక మానవుడు ఎలా ఉండాలి, ఒక తండ్రికి ఒక కొడుకు ఎలా ఉండాలనేదే మనకు రామాయణం నేర్పిస్తుంది. రామాయణము ఏంటిది? ఇంతకు రామాయణం ఏంటంటే ధర్మాత్ముడైన రాముడి కథనంట, మహాస్వాది అయిన సీతమ్మ గాథ, మహావీరుడైన రావణుడి గాథ. రావణాసురుడు మామూలు వ్యక్తి కాదండి. రావణాసురుడు మహా గొప్ప భక్తుడు, శివభక్తుడు, నిత్యాగ్నిహోత్రుడు. అతను మామూలు వ్యక్తి కాదు. కానీ ఎప్పుడైతే అతను ఇంద్రియాలను జయించి తపస్సు చేశాడో ఈ ప్రపంచాన్ని జయించే శక్తి తన బ్రహ్మ నుంచి పొందాడు. ఎప్పుడైతే ఇంద్రియాలకు దాసోహం అని సీతమ్మ వారు లాంటిని చెరబట్టి తీసుకొచ్చాడో అతన పతనమైపోయి తానొక్కడే కాదు తన రాజ్యంలో ఉన్న అందరూ పతనమైపోయారు. అది మనం నేర్చుకోవాల్సింది. రామాయణం మనకు నేర్పించేదంతా కూడా ప్రతిదీ ధర్మంగా ఎలా వెళ్ళాలి, రాముడు నడిచిన బాటలో మనం వెళ్ళాలి. అది మనం ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏమంటే ధర్మమే ఊపిరిగా పెట్టుకోవాలి రామచంద్రమూర్తిగా. అది అలా మనం పెట్టుకుంటే ముందు తరాల వాళ్ళకు మనం ఒక మంచి దారి చూపెట్టిన వాళ్ళమవుతాం. ఈ రామాయణంను కీర్తిస్తే, రామాయణాన్ని చదివితే మనకు పెద్దలు ఏం చెప్తారంటే మన ఒక్కరికి కాకుండా
మనకు ముందున్న 7 తరాల వాళ్ళకు కూడా మోక్షం వస్తుందంట. ముందు 7 తరాల వాళ్ళకు కూడా మోక్షం ఉంటుందని చెప్పి రామాయణ గాథలో మనకు చెప్తాడు. అంతేకాకుండా వాల్మీకి మహర్షి ఏం చెప్తున్నాడంటే, రామగాథ పవిత్రమైనది, పాపాలను నరిస్తుంది, పుణ్యప్రదమైనది, వేదములతో సమానమైనది. రామకథను పఠించేవారు సర్వ పాపముల నుండి విముక్తుడవుతాడని చెప్పి రామాయణం బాలకాండలోనే వాల్మీకి మహర్షి చెప్పాడు. అంటే ఈ రామాయణాన్ని సర్వదా ఎప్పుడైనా కానీ మనము పెంచుకుంటూ పోవాల్సిందే. దానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మనకు సంస్కృతం రావాలా, లేకపోతే వేదాలు చదువుకోవాలా, శాస్త్రాలు చదువుకోవాలా అన్నది కూడా లేదు. రామ అనే 2 అక్షరాలు నోటి నిండా అంటే మన తనువంతా పులకరించిపోతుంది. ఏ దేవుణ్ణి మనం పిలిచినా కానీ అంతగా పులకరించిపోదంట. రామ 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 అంటూ ఒక్క 10 సార్లు అనేటప్పటికీ మన తనువంతా పులకరించిపోతుందంట. ఆ రాముణ్ణి సర్వదా అన్ని వేళల్లో కీర్తిస్తూ ఉండాలి.